వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఈ వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అండి. సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్ల బిల్లు అప్లోడ్ చేయడానికి ద రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 19th to 27th అనైతే ఉందన్నమాట. సో రెగ్యులర్ పేరోల్ అనేది ఉద్యోగుల మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల బిల్లులను నిధి సైట్లో అప్లోడ్ చేసేదానికి డీడీఓలకి 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎనేబుల్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ డీడీఓలు అయితే ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులను అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో అలా అప్లోడ్ చేసిన బిల్లన్నీ కూడా మనకు ఎస్టీఓ గారి చేత కూడా అప్రూవ్ అయితే పొందాయన్నమాట. సో ఈ విధంగా అప్రూవల్ పొందిన బిల్లన్నీ కూడా బిల్ నెంబర్స్ జనరేట్ కావడము, అలాగే పే స్లిప్స్ కూడా జనరేట్ అవ్వడము జరిగిందండి. సో ప్రజెంట్ అయితే పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. సో పే స్లిప్స్ ఉద్యోగ మరియు పెన్షన్లు ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మన యొక్క శాలరీ ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ అక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి. సో పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూద్దాము. సో గూగుల్లోకి వెళ్ళి నిధి లాగిన్ అనేది టైప్ చేయండి. సో నిధి లాగిన్ టైప్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనేది కింద లాగిన్ అనేది వస్తుందన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన యొక్క లాగిన్ డీటెయిల్స్ అయినటువంటి యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే పాస్వర్డ్ దగ్గర మరియు మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మనకు ఒక ఆప్షన్ ఉందండి, ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ సహాయంతో అయితే మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్లో మీరు సైన్ ఇన్ చేయొచ్చు అనమాట. సైన్ ఇన్ చేసిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, పే స్లిప్స్ అనే పేజీ. ఇక్కడ మనకు ఎప్పటి పే స్లిప్ కావాలని అప్పటిది మనకు డౌన్లోడ్ అవుతుందన్నమాట. కానీ మనకు ప్రజెంట్ సెప్టెంబర్ 2024 కావాలి కాబట్టి రీసెంట్ పే స్లిప్లలో అక్కడే ఉంటుంది. లేదంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ మనకు బిల్ నెంబర్ వచ్చేసింది, అలాగే ఇయర్ అండ్ మంత్ సెప్టెంబర్ 2024. ఈ విధంగా మనకు ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో వ్యూ పే స్లిప్ అనే దానిపైన మనం క్లిక్ చేస్తే మన పే స్లిప్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సెప్టెంబర్ నెల శాలరీ పే స్లిప్ అనేది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ డిడక్షన్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పే స్లిప్లో వచ్చిన కొత్త మార్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒకరోజు మూల వేతనం అంటే బేసిక్ పే అనేది సీఎం రిలీఫ్ ఫండ్కు జీతాలు మరియు పెన్షన్ నుంచి చెల్లింపులు జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక్కరోజు బేసిక్ పే అనేది ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇది డిడక్షన్స్లో అయితే మనకు డిడక్షన్లో భాగంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క డిడక్షన్ ఎంత ఉంది, ఒకరోజు బేసిక్ పే ఎంత అనేది తెలుసుకోవాలంటే మీ యొక్క బేసిక్ పే డివైడెడ్ బై 30 చేయండి. వచ్చిన అమౌంటే మీకు డిడక్షన్ అనమాట. సో కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షనర్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ యొక్క అప్డేట్ అండి. సో పెన్షనర్లకు కూడా పే స్లిప్స్ అనేవి త్వరలో డౌన్లోడ్ అవుతాయి. ప్రస్తుతానికైతే సిఎఫ్ఎంఎస్ సైట్లో శాలరీ బిల్స్ అప్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్ల పే స్లిప్స్ అనేవి ఈ నెల 28వ తేదీ నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయన్నమాట. పెన్షనర్లు కూడా సేమ్ అంతే. నిధి
లాగిన్ అనేది టైప్ చేసి తర్వాత మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్‌లో మీ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీరు కూడా ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే చెక్ చేసుకోగలరు. ఎవరైతే ఒక్కరోజు మూల వేతనము సీఎం రిలీఫ్ ఫండ్‌కు వద్దనుకుంటారో వాళ్ళంతా కూడా ఒక తెల్ల కాగితంలో మీరు ఒక లెటర్ ద్వారా అయితే మీ డీడీఓ గారికి అందజేసినట్లయితే ఎందుకు వద్దనుకుంటున్నారని చెప్పేసి, మీకు ఇష్టం లేదని చెప్పేసి రాసి ఇచ్చినట్లయితే మీకు పూర్తి సాలరీ లేదా పూర్తి జీతాన్ని ఎటువంటి డిడక్షన్ లేకుండా జమ చేస్తారు. సో, ఇది అందరికీ తెలిసిందే. ఈ విధంగా మనము పెన్షన్‌లు కూడా ఉద్యోగం మరియు పెన్షనర్స్ ఇక్కడ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో, మనకు బేసిక్ సాలరీ వచ్చిందా, డిఏ ఆర్ డిఆర్ వచ్చిందా, అలాగే హెచ్ఆర్ఏ అప్లికబుల్ ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఏ వచ్చిందా లేదా, గ్రాస్ అమౌంట్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత, డిడక్షన్స్‌లో ఏమైనా ఎక్స్ట్రా డిడక్ట్ అయ్యాయని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎవ్రీ మంత్ ఇది చెక్ చేసుకోవడం అలవాటుగా అయితే పెట్టుకోవాలి. ఇక పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ప్రస్తుతానికైతే అప్లోడ్ చేస్తున్నారండి. ఇంకా పెన్షన్‌లకి పే స్లిప్స్ అయితే జనరేట్ కాలేదు. సో, ఇంకా పెన్షన్‌లకి ఎస్టీఓ గారి దగ్గర అయితే బిల్లులు వెయిట్‌లో ఉన్నాయండి. సో, వన్స్ ఎస్టీఓ గారి అప్రూవల్ పొందిన తర్వాత ఇవి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవ్వడము, బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజా లేదంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అనేది మనకు త్వరలో తెలియనుంది. ఇక సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు బిల్స్ అయితే ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని. సో, మొత్తానికైతే ఈ బిల్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నదండి. సో, ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి బిల్స్ అనేవి కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కైతే వెళ్తాయన్నమాట. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మనకు తెలిసిందే అండి. ఆర్‌బీఐ ఈ కుబర్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, 30వ తేదీ ఈవినింగ్ కల్లా ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా మాక్సిమం జీతాలు, పెన్షన్‌లు 1, 2 తేదీలలో జమ అవుతాయి. సో, 2 తేదీ హాలిడే ఉంటే 3 తేదీ మాక్సిమం పూర్తి స్థాయిలో జమ అవుతాయన్నమాట. అదేవిధంగా మనకు ఎప్పట్లాగే మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు, బిల్లులు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు సో, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందనేది దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.